సిద్ధవటం మండలం మాధవరం గ్రామంలో రాయచోటి వద్దు కడప ముద్దు అనే నినాదాలతో రిలే నిరాహార దీక్ష 6వ రోజుకు కొనసాగింది. గ్రామానికి చెందిన వివిధ వర్గాల ప్రజలు, విద్యార్థులు, చేనేత కార్మికులు దీక్షలో పాల్గొంటూ తమ ఆందోళనలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ చంద్ర మీడియాతో మాట్లాడుతూ మాధవరం గ్రామంలో చేనేత కుటుంబాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. కడప జిల్లా మాధవరం నుంచి సుమారు 18 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో విద్య, వైద్యం, మార్కెట్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రాయచోటి జిల్లాలో విలీనం చేస్తే దూరం సుమారు 90 కిలోమీటర్ల వరకు పెరిగి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని చెప్పారు. ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగిస్తే దాదాపు 1100 మంది చేత చేనేత కార్మికుల భవిష్యత్తు మెరుగుపడుతుందని చెప్పారు. ఈరోజు సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలని కడప జిల్లాలో విలీనం చేయడానికి కోసము విద్యార్థులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తన స్వహస్తాలతో లేఖను రాస్తున్నారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చూడడం జరుగుతుంది. రేపటి రోజున మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇలాగే విద్యార్థులంతా కూడా రాస్తారు. వీళ్ళందరి కూడా తప్పకుండా మన ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి కూడా చేరతాయి. ఈనాటి పౌరులే రేపటి భవిష్యత్తుకు పునాది బాటలుగా రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వీళ్ళ యొక్క సూచనలు, సలహాలతోటి సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను అతి త్వరలో కడప జిల్లాలో కలుపుతూ జీవో కూడా రావడం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ పిల్లల్ని గట్టిగా మా జేఏసీ తరఫున అభినందిస్తూ గట్టిగా క్లాప్స్ కొట్టాల జేఏసీ సభ్యులందరూ కూడా వీళ్ళకి.